అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. సార్, ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ అనేది జస్ట్ ఓన్లీ మోకాళ్ళ వరకే చేస్తారా, లేదంటే మిగతా జాయింట్స్ కూడా వర్తిస్తుంది? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది వీ కెన్ డూ ఫర్ ఎనీ జాయింట్. చాలామంది తెలియని ఏంటంటే మెనీ సీనియర్ యాక్టర్స్ పీఆర్పీ వేసుకుంటారు. సో అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ అపోలో ఏంటంటే మేము చేసే మిషన్ అక్కడ నుంచి వచ్చేది మాకు. సో ఈరోజు మహేష్ బాబుకి చేసాం సార్, ఈరోజు ప్రభాస్కి చేసాం సార్, చాలామంది చెప్పేవాళ్ళు కంపెనీ వాళ్ళు. సర్జరీ అంటే ఆల్మోస్ట్ ఆల్ భయపడుతుంది. అంటే టైం డ్యూరేషన్ ఎంత పడుతుంది, క్యూరింగ్కి ఎంత టైం పడుతుంది? సో ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న దానికి ఎవ్రీథింగ్ లైక్ ప్రెసిషన్ బాగుంది, డెసిషన్ మేకింగ్ బాగుంది, సో రిజల్ట్స్ కూడా బాగుంది. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఇంతకుముందు సర్జరీస్కి ఎలా ఉండేవి, ఇప్పుడు వచ్చే సర్జరీస్ ఎలా ఉన్నాయి? అంటే మనము ప్రెసిషన్ అండి, అంటే ఇప్పుడు మనకి వచ్చిన దాంట్లో నావిగేషన్ యూజ్ చేసుకోవచ్చు, రోబో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రీ ఆపరేటివ్ టెంప్లేటింగ్ అంటాం. అంటే ఈ పేషెంట్కి ఏ ఇంప్లాంట్ వేస్తే ఎంత అక్యురేట్గా ఉంటుంది, ఏ సైజ్ వేస్తే షర్ట్ లాగా లార్జా మీడియమా అనేది ముందే తెలిసిపోతుంది మనకి. సార్, ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ అనేది జస్ట్ ఓన్లీ మోకాళ్ళ వరకే చేస్తారా, లేదంటే మిగతా జాయింట్స్ కూడా ఇవి వర్తిస్తుంది? సార్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది వీ కెన్ డూ ఫర్ ఎనీ జాయింట్. ఒక థింగ్ వచ్చేసి మెయిన్గా ఇది అంటే నొప్పులకని కాదు, మెనిస్కల్ ఇంజురీస్, ఇప్పుడు నీలో మీడియల్ మెనిస్కస్ కానీ పార్షల్ టేర్స్, ఏసీఎల్ లిగమెంట్ పార్షల్ టేర్, సో వీటికి ఇనిషియల్గా పీఆర్పీ విల్ బీ గుడ్. అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి ఒక 1 month కొంచెం 10 days రెస్ట్ తర్వాత వీల్ స్టార్ట్ రీహాబ్. ఒక 3 months కల్లా నార్మల్ రొటీన్కి వెళ్ళిపోతారు. సో అట్ ద సేమ్ టైం టెండినైటిస్ అంటాం, అంటే ఇప్పుడు ఎల్బోలో టెన్నిస్ ఎల్బో మీరు వింటారు. సో టెన్నిస్ ఎల్బో వచ్చినప్పుడు టెన్లగర్కి సర్జరీ చేశారు. సో ఈ టెన్నిస్ ఎల్బోలో యాక్చువల్గా ఇనిషియల్గా ట్రీట్మెంట్ ఇక్కడ ఎక్స్టెన్సార్ టెండాన్ నుంచి వచ్చే చోటంతా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, వాటికి పీఆర్పీ చేసాం. తర్వాత కొంతమంది రన్నర్స్కి నేను ఫెలోషిప్ చేసేటప్పుడు పీటీ ఉషా వాళ్ళ మెయిన్ రన్నర్ ఉండింది. ఆమెకి ఏం చేసినా ప్లాంటర్ ఫేషియటిస్ అంటే ఈ హీల్ బోన్ దగ్గర ఉన్న ఫేషియా ఇన్ఫ్లమేషన్ అది తగ్గలేదు. సో స్టిరాయిడ్స్ ఇచ్చారు, చాలా ఇచ్చారు, బట్ పీఆర్పీ చేశాక ఒక 2 sittings షీ వెరీ ఫైన్. సో పీఆర్పీకి వీ కెన్ గివ్ అంటే మేము చాలామందికి ఇప్పుడు యాంకిల్లో చిన్నగా ఆర్థరైటిస్ స్టార్ట్ అయినప్పుడు టాలస్ అంటాం బోన్లో, దాంట్లో కార్టిలేజ్ ఎరోడ్ అవుతుంది వాళ్ళకి, లిగమెంట్ ఇంజురీస్కి. తర్వాత షోల్డర్లో బైసెప్స్ టెండినైటిస్, సూప్రాస్పైనైటిస్ టెండినైటిస్, స్మాల్ బర్సా ఫార్మేషన్, అంటే ఇప్పుడు కొంతమందికి యాంకిల్ దగ్గర కొంచెం లావ్ వాయడము, టెండోకిలిస్ దగ్గర, వీటన్నిటికీ పీఆర్పీ ఇచ్చాం. సో దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. అంటే ఎనీ ఇన్ఫ్లమేషన్, ఎనీ స్మాల్ టైర్స్, చాలామంది తెలియని ఏంటంటే మెనీ సీనియర్ యాక్టర్స్ పీఆర్పీ వేసుకుంటారు. సో అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ అపోలో ఏంటంటే మేము చేసే మిషన్ అక్కడ నుంచి వచ్చేది మాకు. సో ఈరోజు మహేష్ బాబుకి చేసాం సార్, ఈరోజు ప్రభాస్కి చేసాం సార్, చాలామంది చెప్పేవాళ్ళు కంపెనీ వాళ్ళు. సో దే విల్ గివ్ like 2 or 3 sittings. అంటే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎన్రిచ్డ్గా చేసి అక్కడ పీఆర్పీ చేస్తే దే ఆర్ డూయింగ్ గుడ్. ఈ పీఆర్పీ అనేది మోకాలు అరుగుదల స్టార్టింగ్లో చేస్తారని చెప్తున్నారు కదా, ఒకవేళ మోకాలు పూర్తిగా అరిగిపోయినప్పుడు సర్జరీ అవసరం అంటే ఎలాంటి సర్జరీ అవసరం పడుతుంది? అవును, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆర్థరైటిస్లో 5 stages లాస్ట్ 4th 5th ట్రీట్మెంట్ ఈజ్ సర్జరీని. ఒకవేళ ఇన్ కేస్ ఒక కంపార్ట్మెంట్లో ఉంటే ఇప్పుడు రీసెంట్గా రోబోటిక్లో యూనికాండలర్ నీస్ అని వచ్చాయి, వాటి పద్ధతి ద్వారా ఒక కంపార్ట్మెంట్నే చేస్తాం. అంటే ఇప్పుడు దీంట్లో 3 compartmentsలో ఇటు సైడ్ పోయింది అనుకోండి, ఇటు సైడ్ ఒకటే రీప్లేస్ చేస్తాం, లేదంటే ఇటు సైడ్ పోతే ఇటు సైడ్, ఒకవేళ పటల్లా పోతే పటల్లా. సో వీటిలో యూనిక్ కంపార్ట్మెంటల్ రోబోటిక్ రీప్లేస్మెంట్ చేయొచ్చు. లేదు ఆల్ కంపార్ట్మెంట్స్ పోతే దెన్ వీ హ్యావ్ టు రీప్లేస్ టోటల్ జాయింట్. దట్ ఈస్ కాల్డ్ ఆర్థ్రోప్లాస్టీ. ఆర్థ్రోస్ అంటే జాయింట్స్, ప్లాస్టీ అంటే రీసర్ఫేసింగ్, అంటే మనం ఏదైతే కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో ఆ సబ్స్టెన్స్ అంతా రీప్లేస్డ్ విత్ ద మెటల్ కాంపోనెంట్స్. సో మనకు దీంట్లో వచ్చేసి ఫీమర్కి ఈ పై బోన్కి ఒక కాంపోనెంట్ వస్తుంది, కింద బోన్కి ఒక కాంపోనెంట్, మధ్యలో ప్లాస్టిక్ కుషన్ వస్తుంది. సేమ్ అలాగే హిప్ జాయింట్లో హెడ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం మనం హిప్ జాయింట్లో. సో అస్టాబులంకి కప్ వస్తుంది, తర్వాత ఫీమర్కి హెడ్ వస్తుంది, మధ్యలో కుషన్ ప్లాస్టిక్ కుషన్ వస్తుంది. సో ఆల్మోస్ట్ వాళ్ళు రీప్లేస్ చేశాక పెయిన్ స్కోర్స్ చాలా తగ్గిపోతాయి. అంటే ద వరల్డ్ సెకండ్ సక్సెస్ఫుల్ సర్జరీ వచ్చేసి రీప్లేస్మెంట్స్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ వచ్చేసి క్యాటరాక్ట్ వచ్చినప్పుడు పేషెంట్ బ్లైండ్ అయిపోతారు, అంటే వాళ్ళకి ఏం కనపడదు ఓల్డ్ ఏజ్లో. వన్స్ మీరు లెన్స్ వేసారనుకోండి క్యాటరాక్ట్ సర్జరీ, నెక్స్ట్ డేకి మొత్తం చూస్తారు వాళ్ళు. నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయంటే, నీకంటే చెప్పాలంటే హిప్ రీప్లేస్మెంట్ వండర్ఫుల్ సర్జరీ. ఎందుకంటే హిప్ రీప్లేస్మెంట్లో చాలామందికి షార్ట్ అయి ఉంటుంది లింబ్ హిప్లో, కొంతమందికి కాలు పొట్టి ఒక 2-3 సెంటీమీటర్లు పొట్టి ఉంటుంది, చాలామంది ఇట్లా నడుస్తుంటారు. తర్వాత సివియర్ పెయిన్ ఉంటుంది.
ఈ పోస్ట్ కోవిడ్ చాలా మందికి ఏవియన్ హిప్స్ అని వచ్చాయి. అంటే జాయింట్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి హెడ్ అనేది డ్యామేజ్ అవుతుంది. నేను ప్రీ కోవిడ్లో ఎప్పుడో మంత్లీ వన్స్ ట్వైస్ చూసే కేసులు వీక్లీ 1 or 2 వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే డ్యూ టు కోవిడ్ వైరస్ ఎఫెక్ట్ కొంతమందికి ఆ టైంలో స్టెరాయిడ్స్ వాడారు, స్టెరాయిడ్ ఎఫెక్ట్, దీనివల్ల జాయింట్ డ్యామేజ్ అవుతుంది. వాటికి రీప్లేస్ చేస్తాం వాళ్ళకి. ఆల్మోస్ట్ జాయింట్ ఆల్మోస్ట్ నార్మల్ ఉంటారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే చాలా మంది స్క్వాట్ చేయొచ్చా, కింద కూర్చోవచ్చా, లేదా ఈ అపోహలు ఉంటాయి. జాయింట్ ఖచ్చితంగా కింద కూర్చోవచ్చు. చాలా మంది తెలియదు ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఇంప్లాంట్స్ అన్ని వెరీ అడ్వాన్స్డ్ హై ఫ్లెక్స్ ఇంప్లాంట్స్, కింద కూర్చోవచ్చు అని చేసుకోవచ్చు. బట్ ఏమంటే ప్రతి ఆ మెటీరియల్కి ఇప్పుడు మనకి దేవుడు అయితే లైఫ్ లాంగ్ ఇంప్లాంట్స్ ఇచ్చాడు కానీ, లైఫ్ లాంగ్ జాయింట్స్ ఇచ్చాడు కానీ, ఈ మెటీరియల్కి లైఫ్ స్పాన్ ఉంటుంది 15 to 20 years అట్లా. ఆ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ. ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చోవచ్చు, ఏం కాదు. బట్ అది గంటలు కూర్చున్నారు అనుకోండి, ఆ ప్లాస్టిక్ కుషన్ అరిగిపోతుంది. సో అందుకు లాంగ్ డ్యూరేషన్ అవాయిడ్ చేయడం అని చెప్తాం కానీ, బట్ దే కెన్ సిట్. సో దీన్ని ఆర్థ్రోప్లాస్టీ అంటాం. దీంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40-50 years రీసెర్చ్ చేశాక ఇప్పుడు వచ్చిన ఇంప్లాంట్స్, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్తో ఈజీగా పేషెంట్కి ఒక 25-30 years వెరీ క్వాలిటీ లైఫ్. అంటే వాకింగ్ టాలరెన్స్ అంటాం. వాట్ ఈజ్ వాకింగ్ టాలరెన్స్ అంటే నొప్పి లేకుండా ఒక పేషెంట్ ఎంత దూరం నడవగలుగుతాడు. అంటే ఇప్పుడు చాలామంది 300 meters కూడా నడవలేరు సివియర్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, లేదంటే బెడ్ రిడన్ ఉన్న వాళ్ళకి. ఒక పేషెంట్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ 4 joints ఎఫెక్ట్ అయ్యి, అంటే బోత్ నీస్ బోత్ హిప్స్, బెడ్ రిడన్ ఫర్ 4 years. ఆ పేషెంట్కి ఆల్ జాయింట్స్ రీప్లేస్ చేసాము. షీఈ్ వాకింగ్, అంటే ఇంటికి నడిపించి పంపించాం. 2 weeks కల్లా షీ కేమ్ వితౌట్ ఎనీ సపోర్ట్ వాకింగ్. సో అంటే రీప్లేస్మెంట్స్లో అంత వండర్స్ ఉంటాయి. అంటే మనం దాని అంటే నెగిటివ్ సైడ్ ఏంటంటే ఎర్లీ పేషెంట్స్కి చేస్తున్నారు అది. అంటే యంగ్ పేషెంట్స్ చేయకూడదు, ఎందుకంటే యంగ్ పేషెంట్స్ చేసినప్పుడు మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి, రివిజన్స్ ఎక్కువ పడతాయి. కాబట్టి దానికి సంబంధించిన ఏం చేయాలి, దీనికి సంబంధించి ఏ టైంలో ఏది యూజ్ చేస్తే బెటర్. సో బట్ వన్స్ ఐడియల్ పేషెంట్ రీప్లేస్మెంట్ ఐడియల్గా ఉన్న వాళ్ళకి రీప్లేస్ చేస్తే దే విల్ డూ వండర్స్. అంటే వాకింగ్ టాలరెన్స్ 300 meters ఉన్న వాళ్ళు కూడా 2 kilometers ఆఫ్టర్ సర్జరీ 1 month తర్వాత ఓ 2 kilometers. నా పేషెంట్ షాపింగ్ పోయి వచ్చింది సూచరి మాల్కి. అంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము. అంటే అసలు అడుగు తీసి అడుగులేని వాళ్ళు ఆల్మోస్ట్ దే కెన్ డూ నార్మల్ యాక్టివిటీస్. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే ఇంతకుముందు సర్జరీస్కి ఎలా ఉండేవి, ఇప్పుడు వచ్చే సర్జరీస్ ఎలా ఉన్నాయి సార్? అంటే మనం ప్రెసిషన్ అండి. అంటే ఇప్పుడు మనకి వచ్చిన దాంట్లో నావిగేషన్ యూజ్ చేసుకోవచ్చు, రోబో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రీ ఆపరేటివ్ టెంప్లేటింగ్ అంటాం. అంటే ఈ పేషెంట్కి ఏ ఇంప్లాంట్ వేస్తే ఎంత అక్యురేట్గా ఉంటుంది, ఏ సైజ్ వేస్తే షర్ట్ లాగా లార్జా మీడియమా అనేది ముందే తెలిసిపోతుంది మనకి. సో వన్స్ మనకు ఒక సాఫ్ట్వేర్ వచ్చింది ఇప్పుడు. అంటే మనం ఎక్స్రే పెట్టంగానే ఈ పేషెంట్కి ఈ సైజ్ వేయచ్చు అని మనకు తెలిసిపోతుంది. దానివల్ల ఏంటంటే రోడ్ మ్యాప్ మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఏ సైజ్ చేస్తే వాళ్ళకి ఫిట్ అవుతుంది. ఇంతకుముందు అయితే కొన్ని సైజులే వచ్చేవి. నువ్వు ఇప్పుడు రెడీమేడ్ ఒకప్పుడు ఎలానో కొన్ని సైజులే ఉండేవి, అడ్జస్ట్ చేసేది. ఇప్పుడు అట్లా కాదు, ఎవ్రీథింగ్ ప్రెసిషన్. అంటే ఎగ్జాక్ట్ కస్టమర్ పేషెంట్కి కావాల్సినట్టు వచ్చేస్తాయి. సో ఎగ్జాక్ట్ ఫిట్ చేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆ కంఫర్ట్ ఉంటుంది. అంటే మజిల్స్ కానీ ఈ చుట్టుపక్కల ఉన్న నర్వ్స్ కానీ అవన్నీ దే విల్ ఫీల్ లైక్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. సో ప్లస్ సర్ఫేసెస్ వెరీ స్మూత్ ఉంటాయి. సో ఈ బేరింగ్ సర్ఫేసెస్ అంటాం. ఏమంటే ఆ యాంగిల్స్ ఇవన్నీ మనము మన టెక్నాలజీ వల్ల మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఎంత యాంగిల్ పెడితే ఎంత ఉంటుంది. ఇప్పుడు బౌవింగ్ ఉంది, ఓ 40 degrees ఇట్లా దొడ్డికాళ్ళతో నడుస్తున్నారు, లేదు కాళ్ళు చాపితే కూడా మోకాళ్ళు మంచం కానట్లేదు, ఎఫ్ఎఫ్డి అంటాం, ఫ్లెక్షన్ డిఫార్మిటీలు ఉన్నాయి. వీళ్ళకి ఎంత మనం కట్ చేస్తే ఎంత వస్తుందని ముందు తెలిసిపోతుంది మాకు. సో జిగ్స్ కూడా అంతే. ఒకప్పుడు అంటే మనం ఏదైనా ఒక పని చేస్తా ఉంటే మనకి ఎంత సులువు అవుతుందో అట్లా కొన్ని ఏళ్ళగా చేయడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్లో వండర్స్ ఉంటాయి. పేషెంట్ కెన్ డూ ఆల్మోస్ట్ నార్మల్ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు సర్జరీ అంటే ఆల్మోస్ట్ ఆల్ భయపడుతున్నారు. ఇప్పుడున్న అంటే పాతకాలం పద్ధతుల కంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సర్జరీస్ అంటే టైం డ్యూరేషన్ ఎంత పడుతుంది, క్యూరింగ్కి ఎంత టైం పడుతుంది, అప్పుడు ఎంత పట్టేది, ఇప్పుడు ఎంత ఫాస్ట్గా రికవర్ అవుతున్నారు? అవును, అంటే ఒకప్పుడు యాక్చువల్గా ఇప్పుడు టెక్నాలజీ లేనప్పుడు ఓన్లీ బుక్స్లో చదువుకునేది, ఎవరో వెస్టర్న్ పీపుల్కి మాత్రమే అవైలబిలిటీ ఉండేటివి. బట్ ఇప్పుడు అలా కాదు, యూట్యూబ్లో కొట్టంగానే ప్రతి సర్జరీ వస్తుంది. సో మీరు పేషెంట్ కూడా చూడొచ్చు, ఆ డాక్టర్ కూడా నేర్చుకోవచ్చు, అట్లున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు టెక్నాలజీ వల్ల యూజ్ ఏమవుతుంది అంటే 2 levelsలో డెవలప్ అయింది. అనస్థీషియా అంటే మత్తు విధానం. ఒకప్పుడు మత్తు విధానము పెద్ద మత్తు ఇస్తే తప్ప వాళ్ళు బయటికి వస్తారో లేదో తెలియదు, వాళ్ళకి ఏం మత్తు ఇవ్వాలో తెలియదు, అట్లా ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఒక పేషెంట్కి హార్ట్ 20% కూడా ఎజెక్షన్ ఫ్రాక్షన్ లేదు, అంటే జస్ట్ పంపింగ్ ఇట్లా ఉండింది. ఆ పేషెంట్ సర్జరీ చేయాలి. ఏం చేయాలి? అనస్థీషియా ఏది ఇచ్చినా పేషెంట్ బ్యాడ్ అవుతారు. సో అలాంటి పేషెంట్కి ఏం చేస్తాం అంటే ఓన్లీ నీ జాయింట్కి మాత్రమే బ్లాక్ ఇస్తాం. అంటే మా అనస్థెటిస్ట్లో అంత అంటే ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది దాంట్లో, అది పెట్టుకొని అక్కడ ఉన్న నర్వ్కి మాత్రమే బ్లాక్ ఇస్తారు. పేషెంట్కి పెయిన్ ఫీల్ కాదు, అన్నీ నార్మల్ ఉంటాడు, రీప్లేస్ చేసి పంపిస్తాం.
సో అంటే అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది ఇప్పుడు. ఒకటి అనస్థీషియా లెవెల్లో, సెకండ్ డ్రగ్స్ కూడా అంతే. అంటే అంటే ఒకప్పుడు చాలా డ్యూరేషన్ వచ్చేలాగా డ్రగ్స్ వచ్చాయి, ఇప్పుడు అట్లా కాదు, షార్ట్ యాక్టింగ్, పక్కన అవసరం ఉంటే ఉంటుంది, వెంటనే వెళ్ళిపోతుంది, అలాంటి డ్రగ్స్ వచ్చాయి. థర్డ్ థింగ్ మన దగ్గర వచ్చిన ఇన్స్ట్రుమెంటేషన్ కూడా పర్ఫెక్ట్. అంటే మీరు రోబో దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ప్లస్ ట్రైనింగ్స్ కూడా అట్లే అయిపోయి. అంటే ఇప్పుడు కాన్ఫరెన్స్లో ఎట్లా చేస్తున్నారు హ్యాండ్స్ అని, అంటే ఇప్పుడు మేము ఏదైనా చేసే ముందు విల్ గో ఫర్ కెడావరిక్, ఎంఎస్ రామయ్య కానీ ఎస్ఆర్ఎంసీ కానీ కొన్ని వేరే కంట్రీస్ పోయి ఫస్ట్ నేర్చుకుంటాం, అక్కడ చేసిన వాళ్ళని అసిస్ట్ చేస్తాం, వాళ్ళతో పాటు చేస్తాం, వచ్చి పేషెంట్ మీద చేస్తాం. సో అప్పుడు నీకు ఆ ప్రెసిషన్ అనేది పెరిగిపోయింది. ఒకప్పుడు అట్లా కాదు, మనం చేయాలంటే ఇంకా మనమే చేయాలంతే. సో ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న దానికి ఎవ్రీథింగ్ లైక్ ప్రెసిషన్ బాగుంది, డెసిషన్ మేకింగ్ బాగుంది, సో రిజల్ట్స్ కూడా బాగున్నాయి. అండ్ అప్పుడు కాంప్లికేషన్ రేట్కి ఇప్పుడు కాంప్లికేషన్ రేట్కి చాలా తేడా ఉంది. ఒకప్పుడు ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువ ఉండేది, మెయిన్గా రీప్లేస్మెంట్లో రాకుండా ఉండాల్సిన ఇన్ఫెక్షన్. సో ఓటీస్ స్టెరిలిటీ కానీ, ఓటీస్ ఎక్విప్మెంట్ కానీ, వాటికి వాడే డ్రేప్స్ కానీ, ఇవన్నీ వెరీ హైలీ స్టెరైల్ ఇప్పుడు. అంటే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది పీపుల్ నార్మల్ ఉంటారు, లెస్ దాన్ 0.5% మాత్రమే ఇన్ఫెక్షన్ రేట్. అది కూడా ఎవరంటే ఇమ్యూనో కాంప్రమైజ్ లైక్ డయాబెటీస్, ఏదైనా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి తప్ప. ఆల్మోస్ట్ మన రిలేటెడ్ సర్జరీస్ వెరీ హై స్టెరైల్ చేస్తాం కాబట్టి సక్సెస్ రేట్ ఈస్ వెరీ గుడ్. అంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్ని రోజుల్లో వాళ్ళు అంటే డిశ్చార్జ్ అవ్వడం కానీ రికవర్ మళ్ళీ నడవడం ఎన్ని రోజుల్లో స్టార్ట్ చేయొచ్చు? 3 days హాస్పిటలైజేషన్, 4th day డిశ్చార్జ్. వాళ్ళకి ఫిజియో చూపిస్తాము, డైలీ ఇంట్లో చేసుకోవచ్చు, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు పిలుచుకొని చేసుకోవచ్చు. సూచర్ రిమూవల్ 2 weeks చేస్తాము. ఆల్మోస్ట్ ఆల్ పేషెంట్స్ 2 weeks కల్లా నడుస్తూ ఉంటారు. ఎవరికైనా అవసరం అయితే చిన్న సపోర్ట్, చిన్న స్టిక్ కానీ అట్లా ఇస్తాము. 1 month కల్లా దే విల్ బి నార్మల్. సో ఈ మధ్యలో ఏమంటే మనం చేసిన ఇంప్లాంట్స్ మన బాడీకి అక్లమటైజ్ కావడానికి ఒక టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఫిజియోథెరపీ బాగా చేయాలి. అంటే క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అని, రేంజ్ ఆఫ్ మోషన్. అంటే ఒకప్పుడు కొంతమంది ఏంటంటే అంటే స్టిఫ్ని అంటాం, అంటే జస్ట్ ఇట్లా పట్టుకొని పోయి ఉంటుంది, వాళ్ళకి సర్జరీ చేసుకుంటే మొత్తం ముడుచుకునేలా చేస్తాం. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కంట్రోల్ దానికి అడాప్ట్ అయి ఉంటాయి, వాళ్ళు బాగా ముడుచుకోవాలి, చాపుకోవాలి, వాళ్ళకి ఎక్స్ట్రా కొంచెం ఎఫర్ట్. నార్మల్ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు 2 weeksకి ఆల్మోస్ట్ నడుస్తుంటారు, ఇంట్లో నడుస్తుంటారు వితౌట్ సపోర్ట్. 1 monthకి ఆల్మోస్ట్ బయటికి వెళ్తారు. ఓకే సార్, ఇప్పుడు ఈ సర్జరీస్ అనేవి అంటే మామూలుగా అరిగిపోయిన వాళ్ళు కాకుండా ఇప్పుడు పోలియో అట్లా ఉంటాయి కదా సార్, ఈ పోలియో వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఆ లెగ్ అంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఏమన్నా సెట్ చేసే అవకాశాలు ఉన్నాయి సార్? అంటే పోలియో డిఫరెంట్ అండి, ఇప్పుడు తగ్గిపోయింది, కానీ ఆ డిఫార్మిటీస్లో మెయిన్గా న్యూరలాజికల్ ప్రాబ్లం అది. అంటే మీకు జాయింట్ కాజ్ కాదు అక్కడ, అక్కడ పోలియో వైరస్ అఫెక్ట్స్ ద న్యూరలాజికల్, అంటే నర్వస్ సిస్టమ్, స్పైనల్ కార్డ్లో అఫెక్ట్ అవుతుంది. సో వాటికి డిఫార్మిటీస్ కొన్ని కరెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు కాలు తిరిగి ఉందనుకోండి స్ట్రైట్ చేస్తాము, బట్ మజిల్ మాత్రం అట్లే ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి సంబంధించి కొన్ని క్యాలిపర్స్ వాడాలి. వాళ్ళకి జాయింట్ అరిగిపోతే డిఫరెంట్ ప్రాసెసెస్, అంటే ఈ ప్రాసెస్ పనిచేయదు, ఎందుకంటే వాళ్ళకి కండరాలు ఉండవు, నర్వ్స్ ఉండవు, వాళ్ళకి హింజ్డ్ ప్రాసెస్ అంటాం. అంటే పైకి కిందికి ఉండి మధ్యలో హింజ్ ఉంటుంది, అంటే వాళ్ళు ముడుచుకుంటే కాలు ముడుగుతుంది, స్టాప్తే చాగుతుంది, వాళ్ళకి ఏం నర్వ్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో అలాంటి ప్రాసెస్ వాడాల్సి వస్తుంది. వాళ్ళకి సంబంధించి ఆర్థరైటిస్ వచ్చినప్పుడు వాళ్ళకి సపరేట్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. బట్ చిన్న చిన్న డిఫార్మిటీస్ అయితే ఎర్లీగా కరెక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు వచ్చిన వెంటనే వాళ్ళ డిఫార్మిటీస్ ఏమున్నాయి అవి కరెక్ట్ చేస్తాము, ఆ పొజిషన్లో క్యాస్ట్లు వేస్తాము, తర్వాత వాళ్ళు కొన్ని రోజులు క్యాలిపర్స్ వాడాలి, అవి ఆర్థరైటిస్ వస్తే దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జనరల్గా అందరూ కూడా మెడికేషన్స్ అనేవి ఓన్గా తెచ్చుకుంటుంటారు. మెడికల్ షాప్లో ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు సడన్గా మెడికల్ షాప్ వెళ్ళి మెడికేషన్ వాడుతుంటారు. అలాంటి మెడిసిన్స్ వాడడం వల్ల ఏదన్నా అంటే వాళ్ళకి రిలీఫ్ అయితే వస్తుంది, అంటే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎక్కడైనా తీసుకోండి, విలేజెస్ నుంచి సిటీస్లో కూడా మెడికల్ స్టోర్కి వెళ్తే ఇచ్చేస్తారు టాబ్లెట్స్. దీంట్లో ఒక 2 things ఉన్నాయి. నేను మెడిసిన్స్ చదివినప్పుడు నేను చూస్తున్నాను, మేము కేస్ షీట్ తీసుకునేటప్పుడు ఏం టాబ్లెట్స్ వాడుతున్నాం అని పల్లెటూరు వాళ్ళని అడిగితే ఒక ఆన్సర్ చెప్పేవాళ్ళు, ఒక చిన్నోడు ఒక పెద్దోడు ఇచ్చేవాళ్ళు సార్ అని. చిన్నోడు మీన్స్ స్టెరాయిడ్, పెద్దోడు మీన్స్ పెయిన్ కిల్లర్. సో ఈ 2 వచ్చేసి ఏంటంటే 2 హార్మ్ఫుల్. అవి ఒక 5 days ఇప్పుడు పెయిన్ కిల్లర్ తీసుకుంటే ఓకే, కానీ లాంగ్ టర్మ్లో పెయిన్ కిల్లర్ తీసుకున్నారనుకోండి రీనల్ కిడ్నీస్ వెళ్ళిపోతాయి, తర్వాత గ్యాస్ట్రైటిస్ ఎక్కువవుతుంది. వీటన్నిటి కాజెస్ చాలామంది క్రియాటినిన్ ఎక్కువైపోయి వాపులు వచ్చి ప్రజెంట్ అవుతారు. ఇంకా స్టిరాయిడ్స్ వెరీ డేంజరస్. అంటే స్టిరాయిడ్స్ షార్ట్ టర్మ్ డ్యూరేషన్లో ప్రిస్క్రైబ్డ్, ఒక డాక్టర్ రాశాడు, ఇంత కోర్స్ వాడారు, ఓకే గుడ్. బట్ స్టిరాయిడ్స్ లాంగ్ టర్మ్ అంటే 1 year వాడతారు, 2 years వాడతారు. వాళ్ళు లెమన్ టూత్ పిక్ అంటాం, అంటే మొత్తం ఫేస్ అంతా ఊదుకొని పొట్టంతా ఊదుకొని కాళ్ళు మాత్రం సన్నగా ఉంటాయి, ఆ పొజిషన్కి వెళ్ళిపోతారు. దాని కుషింగ్స్ లెమన్ టూత్ పిక్ ఫ్యూచర్ అంటాం. సో వాళ్ళకి ఏంటంటే బోన్స్ వెరీ ఫ్రెజైల్ అయిపోతాయి. అంటే స్టిరాయిడ్ ఏం చేస్తుంటే
మొత్తం బాడీలో బోన్లో ఉన్న ఇనిషియల్గా తగ్గుతుంది. ఎందుకంటే స్టిరాయిడ్ విల్ గివ్ బూస్టప్. అంటే మీరు తీసుకుంటే కొన్ని క్రీమ్స్ కానీ కొన్ని ఏమైనా తీసుకుంటే ఒక 5 days 6 days ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ ఆ తర్వాత దాన్ని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ ఆర్థ్రోపతి, చాలా పతీస్ ఉంటాయి, అంటే మయోపతి, న్యూరోపతి, ఇట్లా చాలా ఉంటాయి. అవన్నీ అఫెక్ట్ అయిపోయి లాస్ట్కి దే విల్ ప్రజెంట్ యాజ్ అంటే ఫ్రాక్చర్సో లేదంటే దీనిలో ప్రజెంట్ అవుతారు. సో ఒక థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే డాక్టర్స్ అవైలబిలిటీ తక్కువ ఉండేది, ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్టేషన్ లేకపోయేది, ఏదో పల్లెటూరులో 1-2 రోజులు ట్యాబ్లెట్లు తీసుకున్నారంటే ఓకే. బట్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఏ ఊరికి తీసుకున్న బస్సులు ఉన్నాయి, ఎక్కడ చూసినా డాక్టర్ అవైలబిలిటీ ఉన్నాడు. సో బెటర్ కన్సల్ట్. ఎందుకంటే 10-15 సంవత్సరాలు చదివింటారు వాళ్ళు, ఎంబీబీఎస్, ఎంఎస్సి ఇట్లాంటివి. సో కన్సల్ట్ ఒక్క 2 minutes 5 minutes. సో దానికి మనము బిర్యానీకి 500 పెడతాం కానీ కన్సల్టేషన్ పెట్టట్లేదు. సో చాలామంది గమనించాను నేను. అంటే థింగ్ ఏంటంటే దే నెగ్లెక్ట్ దేర్ హెల్త్. అంటే లగ్జరీలో ఉన్నంత కాషియస్నెస్ మన పట్ల మనం తీసుకునేది, అవర్ బాడీ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. చాలామందికి తెలియదు. హెల్త్ ఈజ్ వెల్త్, దట్ ఈస్ ద వెరీ ప్రైస్లెస్ గిఫ్ట్. చాలామంది మర్చిపోతారు. మన బాడీకి ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టరు, బట్ లగ్జరీస్కి ఖర్చు పెట్టాలని చాలామంది ఖర్చు పెడతారు. బట్ థింగ్ ఏంటి అంటే అంటే బిఫోర్ టేకింగ్ ఎనీథింగ్, అంటే అది పిల్ల లేకుంటే ఏదైనా మన తీసుకునేటప్పుడు బెటర్ టేక్ కన్సల్టేషన్. మెయిన్గా డ్రగ్స్, యాంటీబయాటిక్స్. మీరు తెలియదు, ఇప్పుడు ఇండియా ఈజ్ రన్నింగ్ ఇన్ ద హైయెస్ట్ రెసిస్టెన్స్ యాంటీబయాటిక్స్లో. మీకు ఎనీ వెస్టర్న్ కంట్రీ ఇంక్లూడింగ్ దుబాయ్ ఇట్లా వాటిలో కూడా ఒక్క యాంటీబయాటిక్ మీరు సంపాదించాలంటే యూ హ్యావ్ టు అంటే టేక్ కన్సల్టేషన్. మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా చూపిస్తేనే ఇస్తారు. బట్ మన దగ్గర అట్లా కదా, యాంటీబయాటిక్స్ హైయెస్ట్ యాంటీబయాటిక్ కూడా ఆల్మోస్ట్ విలేజ్ లెవెల్లో ప్రాక్టీషనర్స్ వాడుతున్నారు. అది రెసిస్టెన్స్ కాజ్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మీకు జబ్బు వచ్చినప్పుడు ఏదైనా యాంటీబయాటిక్ పెడితే తగ్గదు, ఎవరో చేసిన మిస్టేక్కి మీరు ఎఫెక్ట్ అవుతారు. సో ఇప్పుడు బగ్ స్టార్ట్ అయింది, రెసిస్టెన్స్ బగ్. అంటే ఇప్పుడు ఎవరికైనా లంగ్ ఇన్ఫెక్షన్తోనో, న్యూమోనియాతోనో, సెప్సిస్తో వేస్తే ఏ యాంటీబయాటిక్ పనిచేయట్లేదు ఐసీయూలో. అది ఏమేంటే పెరిఫెరిస్లో వాళ్ళు 3 రోజులు ఇస్తారు, ఆపేస్తారు. ఒక యాంటీబయాటిక్ మనం తీసుకుంటే కోర్స్ 1 week తీసుకోవాలి. అప్పుడు ఆ యాంటీబయాటిక్ కరెక్ట్గా ఆ ఆర్గానిజం పనిచేస్తుంది. 3 days తీసుకోవడం వల్ల ఏమంటే ఆ ఆర్గానిజం దానికి అలవాటు పడుతుంది. నెక్స్ట్ ఇంకొకరికి ఇన్ఫెక్షన్ వస్తే అది రెసిస్టెన్స్ లాగా తయారవుతుంది. ఈ యాంటీబయాటిక్ ఇచ్చినా పనిచేయదు. అట్లా కనిపెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ మనము హైయెస్ట్ కాస్ట్లీ యాంటీబయాటిక్స్లో ఉన్నాం మన ఇండియా. సో అదే మీరు యూకే కానీ యూఎస్ కానీ తీసుకుంటే అమాక్సిసిలిన్ వేసుకుంటే కూడా తగ్గిపోతుంది. మన దగ్గర 2-3 అమాక్సిక్లావ్ వేసుకోవాలి, లేదంటే మెరోపినం వేసుకోవాలి. అంటే డ్రగ్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. సో ఈ టాబ్లెట్స్ తీసుకునే కల్చర్ అనేది చేంజ్ రావాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పంటే పల్లెటూరు వాళ్ళు పోయి మెడికల్ షాప్లో అడిగి తీసుకోవడం అనేది ఒక ప్రాసెస్. కానీ ఇప్పుడు ఏమైందంటే చదువు వచ్చింది, చదువుకున్న వాళ్ళు టెక్నాలజీ వచ్చింది, చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది, సెల్ఫ్ మెడికేషన్. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఆ మెడికేషన్ పోయి వీళ్ళు మెడికల్ షాప్ వాళ్ళని అడగరు, మెడికల్ షాప్ని వీళ్ళే డిమాండ్ చేస్తారు. సార్ నాకు డైక్లోఫినాక్ ఇవ్వండి, యాక్సిక్లోఫినాక్ ఇవ్వండి, అంటే పెయిన్ కిల్లర్ పేరు వీళ్ళే మెన్షన్ చేసి అంటే వీళ్ళే సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటారు. ఒకవేళ మెడికల్ షాప్ అయినా ఇచ్చినా ఒక రకంగా మేలేమో అనిపిస్తుందేమో నాకు. కానీ ఈ సెల్ఫ్ మెడికేషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారని సార్, అది నిజమేనా? అవును, కరెక్టే అది. సో ఎడ్యుకేషన్ షుడ్ బి లైక్ ఇట్ షుడ్ గివ్ కేర్, ఎడ్యుకేర్. ఇప్పుడు ఎలా అంటే ఎక్కువ చదివి ఎక్కువ డమ్ తయారవుతుంది. ఎలా అయిపోయింది అంటే డిగ్రీస్ ఎక్కువ అయ్యే కొద్దీ డిగ్రీస్ పేపర్లు వస్తున్నాయి తప్ప వీఆర్ నాట్ గెటింగ్ ద నాలెడ్జ్. అంటే ఆ నాలెడ్జ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్ షుడ్ హెల్ప్ఫుల్ టు ద కమ్యూనిటీ అండ్ అవర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు ఇట్స్ లైక్ ఏ లెర్నింగ్ ఏ డ్రైవింగ్ లైక్ ఏ పైలట్. ఇప్పుడు మీరు గూగుల్లో చూసి నేర్చుకుంటారా? నేర్చుకోలేం. కార్ డ్రైవింగ్ నేర్చుకోలేము. ఎవ్రీథింగ్ షుడ్ బి గురు లేని విద్య గుడ్డి విద్య. ఎవ్రీథింగ్ షుడ్ బి పర్టికులర్. అంటే మనం ఏదైనా ముఖ్యంగా ఈ హెల్త్కి సంబంధించి అంటే నాలెడ్జ్ ఉండొచ్చు, తెలుసుకోవాలి. అంటే అది తీసుకుంటే నాకు ఏమైనా అవుతుందనే కాన్షియస్నెస్ ఉండొచ్చు. బట్ అది నువ్వు సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం వల్ల హామ్ అవుతుంది. ఈవెన్ డాక్టర్స్ కూడా అంతే. ఇప్పుడు మేమైనా ఏదైనా కోల్డ్ వస్తే లివోసెట్రిజిన్ వేసుకుంటాం తప్ప యాంటీబయాటిక్ వాడేటప్పుడు ఖచ్చితంగా ఫిజిషియన్ అడుగుతాం వెదర్ ఐ హ్యావ్ టు టేక్ యాంటీబయాటిక్ ఆర్ నాట్. నాకు తెలుసు నాకు తీసుకుంటే తగ్గుతుంది, బట్ స్టిల్ వీ షుడ్ నాట్ యూస్. అంటే మనకి ఎంత నాలెడ్జ్ అని ఉండొచ్చు, బట్ దట్ షుడ్ నాట్ కాజ్ హార్మ్ టు ద పేషెంట్. అండ్ ఆల్సో అంటే ఇప్పుడు వెళ్ళి మెడికల్ స్టోర్లో యాంటీబయాటిక్ తీసుకొని వాడడం వల్ల ఇందాక చెప్పిన రెసిస్టెన్స్. సో దట్స్ ద మెయిన్ థింగ్. సో బెటర్ అంటే టెక్నాలజీని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం దాని సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు కొంతమంది వచ్చి మా దగ్గర అడుగుతున్నారు, సార్
నాకు అంటే ఇంతకుముందు మా దగ్గరికి ఎలా వచ్చేవాళ్ళంటే సార్ నాకు పెయిన్ ఉంది కింద పడ్డాను చూడండి. ఇప్పుడు అలా కాదు, సార్ నాకు ఏసీఎల్ టేర్ అయింది, మీరు అడ్వాన్స్డ్ సర్జరీ చేయండి, ఈ ఇంప్లాంట్స్ యూజ్ చేయండి అని చెప్తున్నారు. సో దట్ అంటే తెలుసుకోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం ఏది సర్జరీ చేయాలి ఏది అనేది ఒక పేషెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఒక పేషెంట్ ఒక సర్జరీ చేస్తే బాగా అవుతుంది, ఇంకో పేషెంట్ అదే సర్జరీ చేస్తే ఫెయిల్ కావచ్చు. సో కాబట్టి దట్స్ ద లైక్ అది డెసిషన్ మేకింగ్ అనేది మనం ఒక 20 years దాని గురించి మనం చదివింటే తప్ప రాదు. ఎనీ టెక్నాలజీ వచ్చినా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, అవర్ ఇంటెలిజెన్స్ ఇస్ సుపీరియర్ దెన్ ఎనీథింగ్. ఈ సెల్ఫ్ మెడికేషన్ వల్ల చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. సెల్ఫ్ మెడికేషన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటారు మీరు? అంటే సెల్ఫ్ మెడికేషన్ ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా మెడికల్ స్టోర్స్లో అంటే క్వాలిఫైడ్ పీపుల్ ఉంటున్నారని కూడా లేదు. అవునవును. ఇప్పుడు ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చెప్తాను, ఒక ప్రెగ్నెంట్ డాక్టర్ రాశారు, అది డ్రగ్ దొరకలేదని ఒక చోటుకి వెళ్ళారు. సో అది యాక్చువల్గా ఫోలిక్ యాసిడ్, బట్ వాళ్ళు ఏం చేశారు, ఫోలిట్రాక్స్ ఇచ్చారు. ఫోలిక్ యాసిడ్కి ఫోలిట్రాక్స్కి చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయి. ఫోలిట్రాక్స్ అనేది మెథోట్రిక్సెట్, పొద్దునగా అబార్షన్ అయింది. అంటే ఒక్క చిన్న వర్డింగ్ క్వాలిఫైడ్ పీపుల్ లేనుకుంటే ఇట్ విల్ కాజ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్. సో అదే మీరు అంటే ఎక్కడైతే క్వాలిఫైడ్ ఉన్నారో అక్కడ తీసుకోంటే అక్కడ ఒకసారి క్రాస్ చెక్, అంటే డ్రగ్ విషయంలో ఎవ్రీథింగ్ షుడ్ బి క్రాస్ చెక్. నేను తీసుకున్నాను ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్ మీరు రాసింది కరెక్టేనా? ఎందుకంటే డాక్టర్లు ఇప్పుడు మాకు ఓపిక ఉండదు, కొన్నిసార్లు గీకేసి ఉంటాం, దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఫార్మసీ ఇచ్చారు, సిస్టర్ దగ్గరకు వచ్చి కరెక్ట్గా ఉందా, లేదు డాక్టర్ దగ్గర వెళ్ళిపోండి, సార్ మీరు ఇచ్చింది ఇదేనా, ఇది కరెక్ట్గా పొద్దునే తీసుకోవాలన్నా, పొద్దున మధ్యాహ్నం తీసుకోవాలన్నా, 2 times 3 times, ఎవ్రీథింగ్ షుడ్ బి డబల్ చెక్. ఎందుకంటే దిస్ ఇస్ అంటే ఇప్పుడు చూడండి సింపుల్ ఎగ్జాంపుల్, ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత కష్టపడింటారు. ఇప్పుడు వరల్డ్లో ఇన్ఫర్టిలిటీ పెరిగిపోయింది, ఆల్ కంట్రీస్ ఆర్ ఎంకరేజింగ్ ఫర్టిలిటీ. మీరు ఇంకొకరు కానండి, ఈవెన్ చైనా. సో కాబట్టి థింగ్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి డబల్ చెక్ ఎనీ డ్రగ్ విషయంలో. ఎందుకంటే డ్రగ్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ ద బాడీ, డ్రగ్స్ ఆర్ ఓన్లీ హెల్ప్ టు ద బాడీ. సో అవి ఎలా అంటే మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు అవి సహాయపడాలే తప్ప దే ఆర్ నాట్ ద సొల్యూషన్స్, అండ్ దే విల్ కాజ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్. అవి మేబీ టాక్సిక్, మేబీ మీరు అన్నట్టు దే కెన్ కాజ్ మోర్టాలిటీ. అంటే ఒక డ్రగ్ తీసుకోపోయే బదులు ఇంకో డ్రగ్ తీసుకుంటే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సార్ మీరు ఇప్పుడు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, అంటే ఒక 5 daysకి అట్లా 15 tablets. వీళ్ళు అంటే పేషెంట్స్ ఏం చేస్తారంటే ఒక ట్యాబ్లెట్ 2 tablets వాడగానే తగ్గిపోతుంది. సో ఏం చేస్తారంటే ఆ ట్యాబ్లెట్ యూసేజ్ బంద్ చేసేస్తారు, బంద్ చేసి మళ్ళీ ఆ పెయిన్ మళ్ళీ వచ్చినప్పుడు యూజ్ చేయడానికి పెట్టుకుందామని పెట్టుకుంటారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు రాసిన ప్రిస్క్రిప్షన్ మొత్తం వాడడం వల్ల ఏ యూజెస్ ఉంటాయి అంటారు? అది యాక్చువల్గా దాంట్లో కూడా చాలా చేంజెస్ రావాలండి. అంటే విత్ డేట్ ప్రిస్క్రిప్షన్ ఉండేదే చెక్ చేసుకోవాలి ఫార్మసీ వాళ్ళు. అంటే ఏ డేట్లో ఇచ్చారు, లేదు ఇది ఎప్పుడో పాత డేట్ ఉంటే దే షుడ్ డినై. ఖచ్చితంగా మళ్ళీ మీరు చూయించుకోండి, మళ్ళీ న్యూ ప్రిస్క్రిప్షన్ తీసుకురండి. అంటే ఇప్పుడు కొన్ని సెంటర్స్లో స్టార్ట్ చేశారు యాక్చువల్గా, అంటే ఆ డే ఉంటే తప్ప ఇవ్వట్లేదు డ్రగ్స్. సో దట్ షుడ్ బి ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు 1 or 2 tablets మీరు ఏదో కోల్డ్కి అట్లాంటివి అయితే పర్లేదు, కానీ ఈ పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివన్నీ లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అది కరెక్ట్ అయితే కాదు. ఇంకో థింగ్ వచ్చేసి ఆ టైంకి ఆ ట్యాబ్లెట్ ఆమెకు పనిచేస్తుంది అన్నట్టు మనం పెట్టింటాం, బట్ ఆ ట్యాబ్లెట్ రిపీటెడ్గా తీసుకోవడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే ఎగ్జాక్ట్ ఆన్ ద డే ఆఫ్ ప్రిస్క్రిప్షన్ ఆ డేట్ చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ డ్రగ్ ఇచ్చిన తర్వాత కూడా ఏ డాక్టర్ రాశాడు, అంటే మనం రాసిన డాక్టర్ని కూడా వాళ్ళు వెరిఫై చేసేలాగా కొన్ని చేంజెస్ ఇప్పుడు వస్తున్నాయి. సో ఇవి స్ట్రీమ్లైన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ మొత్తం ఆర్థోపెడిక్ సైన్స్ గురించి మాకు డీటెయిల్గా వివరించేందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీ కూడా నాకు వెరీ హ్యాపీ, లైక్ డీటెయిల్డ్ ఇంటర్వ్యూ చేశారు. చాలా ఇంటర్వ్యూస్ చూశాను కానీ డీటెయిల్డ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మన సొంత వైద్యం అనేది చేసుకోకుండా డాక్టర్ని సంప్రదిస్తే మనకి ఎంతో ముఖ్యమైనటువంటి ఈ కీళ్ళ సమస్యను నివారించుకోవచ్చు అని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.